హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము సిపికే 2024కి సంబంధించి రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. చాలామంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇంకా రాలేదు ఏంది అని చెప్పి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవి వస్తాయి. ఒక 1 వీక్ అయినా 2 వీక్స్లో అయినా మనకైతే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. దాని గురించి ఆలోచించడం బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడడం బంద్ చేయండి. మీరు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే, రిజల్ట్స్ ఒకవేళ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, దానికి మనం ఏమేమి రెడీ చేసుకోవాలి, ఏంది కథ అనేది దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పటికిప్పుడు వస్తే మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది దాని గురించి ఆలోచించండి. మీరు నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చినాక మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్సీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ని రెడీగా ఉంచుకోండి. ఇంకా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓసీ వాళ్ళు, మీరైతే తప్పకుండా ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిని మీరు రెడీగా చేసుకొని పెట్టుకుంటే మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అంతే తప్ప ఇంకా రిజల్ట్స్ రాలేవు అని చెప్పి రిజల్ట్ గురించి ఆలోచించడం బంద్ చేయండి. టెన్షన్ పడడం బంద్ చేయండి. మీ యొక్క సర్టిఫికేట్స్ని మీరు రెడీగా ఉంచుకోండి. మెమోస్, మీ యొక్క డిగ్రీ మెమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెడీగా ఉంచుకోండి. ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీగా ఉంచుకోండి. అవి మీకు మెయిన్ ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే మీకు స్కాలర్షిప్ అనేది రాదు. మీ జోబులోకి పైసలు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది, కాలేజ్ ఫీ అనేది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకుంటే మీకు కాలేజ్ నుంచి మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయడం వల్ల మీకు రిజర్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఓసీ వాళ్ళు నార్మల్గా ఎట్లా అంటే ఓసీ అని పెట్టేసి వదిలేస్తారు, ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయరు. సో మీరు ఏం చేయాలంటే ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఉంటుంది ఓసీ వాళ్ళకి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. దాన్ని మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు 2-3 డేస్లో మీకు వచ్చేస్తుంది. మీరు కొంచెం మాకు అర్జెంట్ కావాలని చెప్తే 2-3 డేస్లో అయితే మీకు ఇచ్చేస్తారనమాట. దాన్ని మీరు రెడీగా చేసుకోండి. ఎవరికైతే సిపిగేట్లో మొన్న కీ పేపర్ రిలీజ్ అయింది కదా, 40 అబోవ్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే రెడీగా ఉంచుకోండి. పక్కా మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మాత్రం పక్కా. 40 అబోవ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం తప్పనిసరి. మీరు ఓసీ సర్టిఫికేట్ మాత్రమే, అంటే ఓసీ అని మెన్షన్ చేస్తే మాత్రం మీకు 40 అబోవ్ 50 అబోవ్ వచ్చినా సరే మీకు క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఉన్నారో మీరైతే ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఉంటుంది, మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి, రెడీగా ఉంచుకోండి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు దాన్ని, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అనే దాని మీద క్లిక్ చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ అనేవి ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ అనేది వచ్చేస్తాయి. August 15 కల్లా వస్తాయి. మీరు దాన్ని టెన్షన్ తీసుకోకండి. మీరు మెయిన్ దృష్టిలో ఉంచాల్సింది ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ని మీరు రెడీగా చేసుకోండి. ఏవైతే లేవో వాటిని ఆన్లైన్లోకి వెళ్ళి నార్మల్గా మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి. అప్పటికల్లా వచ్చేస్తాయి అవి. కాబట్టి ఇదనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.